ఫ్రెండ్స్, మైసెల్ఫ్ పిబి నాయుడు, మాది విజయనగరం సార్. నేను 17 years ఆర్మీ సర్వీస్ చేసి రిటైర్ అయ్యాను సార్. ప్రెజెంట్ అయితే ఫుల్ టైం ఇదే నేను చేసుకుంటున్నానండి. ఈ ఎంఎల్ఏ మార్కెట్ చేసుకుంటున్నాను. ప్రెజెంట్ యూనిఫైలో ఫుల్ టైం గా నేను వర్క్ చేసుకోవడం జరుగుతుంది సార్. దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి సార్. ఒకసారి అది నేను క్లారిటీ చేస్తానని ప్లాన్ చెప్పే ముందు సార్, ప్రతి ఒక్కరిని మనం ఒక చెప్తూ ఉంటాను. అనుసాగర్ గారు, 1 సెకండ్, క్లారిటీ క్లియర్ కదా నా వాయిస్? ఎస్ సార్, సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. గో హెడ్ సార్. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, ఒకసారి మనం అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు చేయాలి, ఇది ఒకసారి మనం క్లియర్ చేసుకోవాలి సార్. ఒక 2 minutes అది క్లియర్ చేస్తాను. ఎందుకంటే నాకు కూడా ఒక మంచి జాబ్ ఉంది, రిటైర్ అయిపోయిన మళ్ళీ జాబ్ వస్తుంది. ఇక్కడ చాలా మంది మన ప్యానెల్లో లీడర్స్ ఉన్నారు. అందరూ ఏదేదో జాబ్ వర్క్ చేస్తూనే ఉంటున్నారు. అసలు ఎందుకు యూనిఫై చేయాలి, అవసరం ఏంటి మనకి అంటే ఒక క్లారిటీ ఇస్తాను సార్. ప్రతిరోజు మనం వింటూనే ఉంటాం, రేట్లు పెరిగిపోతున్నాయి, వచ్చే శాలరీ చాలడం లేదని చెప్పేసి అందరూ అదే అంటున్నాం. అయితే రేట్లు ఏ విధంగా పెరుగుతున్నాయి ఒకసారి చూద్దాం సార్. ఇప్పుడు ఆ రేట్లు ఎలా మనం అధిగమించగలం కూడా ఒకసారి క్లారిటీ చూసుకుందాం సార్. దీంట్లో సార్, ఒక సర్వే ప్రకారంగా మన లీడర్స్ చెప్తూ ఉంటే నేను కూడా మీకు కొత్త వాళ్ళందరూ ఒకసారి గుర్తు చేసేస్తానండి. ఒక 1920లో ఒక ఫ్యామిలీ గడవడానికి రూపాయి ఉంటే సరిపోయేదంట సార్. అదే జస్ట్ ఒక 20 years లో 1940లో 10 రూపీస్ అండి, 10 రూపీస్ కావాల్సి వచ్చింది. మరో 20 years లో 1960లో ఆ 10 కాస్త మరో 0 పక్కన అయిపోయి 100 రూపీస్ కావాల్సి వచ్చిందండి. అది చూసుకుంటే మరో 20 years 1980లో 1000 రూపీస్ అవసరం అయిందండి. 2000లో 10,000 రూపీస్ మినిమం ఉంటే నెక్స్ట్ నార్మల్ గా మెయింటైన్ అవ్వగలుగుతున్నారు, అయ్యారు. ఇప్పుడు 2020 చూసుకుంటే మినిమం 1 lakh ఎవరికైతే శాలరీ వస్తుందో వాళ్ళే కరెక్ట్ గా మెయింటైన్ అవ్వగలుగుతారు ఎట్ ప్రెజెంట్ అండి. తక్కువ వచ్చే వాళ్ళు ఎలా మెయింటైన్ అవుతుంది అందరికీ తెలిసిన విషయమే. మరో 20 years చేసుకుంటే సార్ 1 lakh పక్కన మరో 0 పెడితే 10 lakh. ఎస్ ఫ్రెండ్స్, ఒకసారి గుర్తు చేసుకోండి. ఇప్పుడు మీరు చేస్తున్న జాబులు కానీ బిజినెస్లు కానీ రాబోయే మరో ఇంకా 15 years లో 10 lakh అవబోతుందా? ఆన్సర్ నో అయితే ఒకసారి కంప్లీట్ గా ఇది వినండి. ఈ ప్లాన్ కంప్లీట్ గా అర్థమవుతుంది. ఎస్ అయితే నో ప్రాబ్లం సార్, ఫిట్ అవ్వచ్చు. ఇంకో విషయం ఫ్రెండ్స్, మరొక సర్వే సార్. ఒక 40 years బ్యాక్ గోల్డ్ రేటు తులం 1000 రూపీస్ ఉండేదండి. ఇప్పుడు ఎంత అయింది సార్? 1,20,000. అంటే 1 lakh క్రాస్. అంటే ఈ 40 years లో 100x 100 రెట్లు పెరిగింది సార్. అంటే మరో 40 years లెక్కేసుకుంటే మరో 0 బాద్దండి, మరో 100x అంటే 1 CR 1 తులం అండి. మన ప్యానెల్లో ఎంతమంది ఉన్నాం సార్ తులాన్ని బంగారం కొనే టైప్ లో, ఆ టైప్ లో 1 కోటి రూపాయలు పెట్టేసి? అంటే ఫ్రెండ్స్, మీకు ఒక అవగాహన కోసం చెప్తున్నాను. ప్రెజెంట్ రేట్లు ఎలా ఉన్నాయి, మనం దాన్ని ఏం చేయాలని ఒక క్లారిటీ మీకు చెప్పడం కోసం విషయం చెప్పాను సార్. అయితే సార్, ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఎలా మెయింటైన్ అవ్వాలి, అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటాను. నేను చేసే జాబులు, మనం చేసే బిజినెస్ లో ఈ రేట్లు అయితే ప్రెజెంట్ వచ్చే కాస్ట్లు బట్టిగా మెయింటైన్ కాలేము. అయితే ఏం చేయాలి? అయితే సార్, ఇక్కడ మన సమాజంలో కొన్ని కాన్సెప్ట్లు ఉన్నాయి సార్. ఎలా అంటే, ఓలా మీరు అందరూ వినే ఉంటారు సార్. ఓలా ఒక కారు కూడా లేదండి, కోట్లకు అధిపతి అయిపోయింది. రెడ్ బస్, ఆయనకు ఒక బస్ కూడా లేదు సార్, కోట్ల రూపాయలు అధిపతి అయిపోయాడు. అంతే ఎందుకండి, స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాళ్ళకి ఓన్ ప్రొడక్ట్లు ఏం కాదండి. ఇదేంటి సార్, వీలేంటి ఇక్కడ అంటే ట్రెండ్ ఫాలో అయ్యే టెక్నాలజీ పెరిగిపోయింది సార్. అలాంటి సిచ్యువేషన్ లో కూడా మనకి వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉందండి. ప్రెజెంట్ పరిస్థితులను ఎదుర్కొంటూ మన ఫ్యామిలీ ఒక ఉన్నత స్థాయికి వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉంది సార్. అదే మన యూనిపే సార్. వెల్కమ్ టు యూనిపే సార్. కంప్లీట్ గా మనసులో ఈ రేట్లు, ఈ పరిస్థితులు బట్టి చూసి ప్రతి ఒక్కరిగా ఇంటెన్షన్ పోతుంది. మీరు మీ జాబులు, మీ బిజినెస్ చేసుకుంటే యాజ్ ఎ పార్ట్ టైం చేసుకోండి సార్. ఇక్కడ వెల్ సెటిల్ అవ్వచ్చండి 100%. ఒకసారి కంప్లీట్ గా క్లారిటీ విందాం సార్. ఇక్కడ సార్ అబౌట్ ఈ కంపెనీ గురించి మనం చూసుకుంటే సార్, యూనిపే డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంసీఏ రిజిస్టర్డ్ కంపెనీ సార్. ఫౌండెడ్ ఇన్ 2021, హెడ్ క్వార్టర్స్ జైపూర్, రాజస్థాన్ సార్. ఈ కంపెనీ అనేది 2021లో ఎంసీఏ రిజిస్టర్డ్ కంపెనీ సార్. దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి జైపూర్, రాజస్థాన్ లో ఉంది సార్. అసలు ఈ కంపెనీ గురించి మాట్లాడుకుంటే బలమైన దృఢ సంకల్పంతో స్థాపించిన యూనిపే సంబంధిత అమ్మకాలు, శిక్షణ ద్వారా ప్రజలకు ఆర్థిక స్వతంత్రం కల్పించడం, వారి జీవితాలు మెరుగుపరచడం అండి మన కంపెనీ వాళ్ళకు మెయిన్ ఉద్దేశం గురించి మాట్లాడుకుంటే సార్. ఇప్పుడు చెప్పినట్టుగా దీని విజన్ గురించి మాట్లాడుకుంటే సార్, వినియోగదారుల అభ్యాసాన్ని అందించడం, ఆర్థిక స్వాతంత్రాన్ని అందించడం,
సాంప్రదాయ వ్యాపార మద్దతునివ్వడం, ఖర్చులు మరియు ఇతర ఖర్చుల నుండి ఆదాయాన్ని ఎలా ఆదా చేయాలనే విషయం మనకి ఇక్కడ కంప్లీట్ గా ఉంటుందండి. ఎలా ఆదా చేసుకోవాలనే క్లారిటీ అయితే మనకి కంప్లీట్ గా ఉంటుంది. ఆదా చేసుకోవడం మనకి ఇక్కడ జరుగుతుందండి. నెక్స్ట్ సార్, నేను మిషన్ గురించి మాట్లాడుకుంటే, యూనిపే డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక స్వేచ్ఛ మరియు సామాజిక అభ్యున్నతి కోసం సరైన సాధనలు, శిక్షణలు, మంచి మంచి ఎడ్యుకేషన్ తో ప్రతి ఒక్కరికి సపోర్టెడ్ గా ఉండి మనం ఒక అడుగు ముందుకు నేర్పిస్తూ ఉంటారండి. ప్రతి ఒక్కరికి ఇక్కడ వెల్ ఎడ్యుకేటెడ్ గా ఇది ఎలా మెయింటైన్ అవ్వాలి దీన్ని ప్రతి చెప్తూ ఉంటారండి. ఫ్రెండ్స్, హెడ్ ఆఫీస్ అయితే జైపూర్ అని చెప్పుకున్నాము. ఇక్కడ దీని రిజిస్టర్ చూసుకుంటే సార్, ఎంసీ రిజిస్టర్ కంపెనీ 2021 అని చెప్పాను సార్. అది ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు అందరికీ కంప్లీట్ గా కనిపిస్తుంది సార్, చూడొచ్చు. ఎంసీ రిజిస్ట్రేషన్ నెంబరు. హెడ్ ఆఫీస్ వచ్చేసి జైపూర్, రాజస్థాన్ లో ఉంది సార్. ప్రొడక్ట్ బేస్ ప్లస్ సర్వీస్ బేస్ కంపెనీ. ఎస్ సార్, ఇంతవరకు మనం ఒక ప్రొడక్ట్ బేస్ చూసాం, లేదంటే సర్వీస్ బేస్ చూసాం సార్. ఇక్కడ ఏంటి, ప్రొడక్ట్ బేస్ ప్లస్ సర్వీస్ బేస్ కంపెనీ. లేటెస్ట్ సార్, ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయగలరు విషయాన్ని. ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అట్ జైపూర్, రాజస్థాన్. మన ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎక్కడ ఉంది సార్? జైపూర్, రాజస్థాన్ లో ఉంది సార్. అవర్ ఈ కామర్స్ పోర్టల్ యూనివా యూనిటీ ఇన్ హౌస్ డెవలప్మెంట్ అండ్ సెల్ఫ్ టెక్నిక్. కంపెనీకి ఓన్ డెవలప్మెంట్ అండి, ఓన్ ఉంటది. సెల్ఫ్ టెక్నిక్స్ తో కంపెనీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా, అంటే మన కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా, ఇంకా వేరే కంపెనీ నుంచి పర్చేస్ చేసేదైతే లేదు. నెక్స్ట్ సార్, యూనిసేవ ఫౌండేషన్ ఆన్ వన్ స్టెప్ టువర్డ్స్ హ్యూమానిటీ. సార్, ఇక్కడ చాలా కంపెనీస్ ఉన్నాయండి, చాలా మంది కోట్లు సంపాదిస్తారు, లక్షలు సంపాదిస్తారు, కానీ ఎవరికి కూడా ఒక ట్రస్ట్ పెట్టాలి, పేదలకు అందరికీ హెల్ప్ చేయాలనే ఇది ఉండదండి. కానీ మన కంపెనీ మేనేజ్మెంట్ స్టార్టింగ్ నుంచి అవి పాటిస్తూ కంపెనీకి వచ్చే ప్రాఫిట్ నుంచి సమ్ పర్సంటేజ్ ఎన్నో ట్రస్ట్లకి సపోర్ట్ చేస్తూ ఉంటారు సార్. సార్, ఎస్కే యాదవ్ గారు, సిఇఓ అండ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ సార్. ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చి సార్, మన మిస్టర్ అంకుర్ మాథూర్ గారు అండి, ప్రొడక్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సార్. ఇక్కడ అంతా మన ప్రాపర్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అండి. దీనికి ఒక ఆయుర్వేదిక్ హెల్త్ రీసెర్చ్ ప్రొడక్ట్ డాక్టర్ కూడా అవసరం వస్తుందండి సార్. కంప్లీట్ గా చెక్ చేసుకుంటూ తన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సార్. నెక్స్ట్ సార్, డాక్యుమెంట్ గురించి ఒకసారి చూడండి సార్. ఎందుకంటే మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు దాని తాలూకు లీగల్ డాక్యుమెంట్ చూడాలి. ఎందుకంటే ఇంత కష్టపడి మనం చేసాం, అది తర్వాత ఏమైనా ఇబ్బంది అవుతుంది అనేసి. సార్, ఎంసీ రిజిస్టర్డ్ కంపెనీ 2021 ఆ డాక్యుమెంట్ ఉంది. జిఎస్టీ సర్టిఫికేట్స్ ఉన్నాయి సార్. నెక్స్ట్, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా SSAI సర్టిఫికేట్ ఉందండి. FSS యాక్ట్ 2006, యూడిపే రిజిస్ట్రేషన్ టోటల్ సార్. జిఎస్టీ సర్టిఫికేట్లు, ఎంసీ సర్టిఫికేట్లు, FSSAI సర్టిఫికేట్లు, ఏది కావాలని టోటల్ గవర్నమెంట్ లీగల్ సర్టిఫికేట్స్ అన్ని ఉన్నాయి సార్. మీరు ఆన్లైన్ చెక్ చేసుకోవచ్చు. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో మీ అప్లైన్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారో చెక్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ అవర్ బ్రాండ్స్ గురించి మాట్లాడుకుంటే సార్, యూడిపే, యూని డిజిటల్ పే, యూనివా, న్యూట్రా ఔషధి, ద రియల్ నేచర్, ఇవి మన బ్రాండ్స్ అండి. ఇక్కడ మన సర్వీసెస్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, మనకి మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, ఇన్సూరెన్సెస్, బ్యాంక్ అకౌంట్, ట్రైన్ అండ్ బస్ బుకింగ్, హోటల్ బుకింగ్, ఫ్లైట్ బుకింగ్, క్రెడిట్ కార్డ్స్, అఫిలియేట్ సర్వీసెస్, ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ సర్వీసెస్, లీగల్ సర్వీసెస్, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్, ఫైనాన్షియల్, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్, హోమ్ కేర్ ప్రొడక్ట్స్, క్లోతింగ్స్. ఫ్రెండ్స్, ఒకటి కాదు, రెండు కాదు, A to Z. వన్స్ మనం ఈ కంపెనీలో ఇన్వాల్వ్ అయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక నేను ఏదైతే చెప్పానో, ప్రెజెంట్ కాస్ట్లీ ఈ రోజుల్లో మనం ఎలా మెయింటైన్ అవ్వాలని ప్రతిదీ మీకు ముందు చూపిస్తానండి. ప్రతిది కూడా మనకి ఇక్కడి నుంచి యూజ్ఫుల్ అండి. ఇంకా వేరే దిక్కు చూడవలసిన పని కూడా మనకి లేదు సార్. ఇక్కడ సార్ మనకి ప్రెజెంట్ అయితే ఆండ్రాయిడ్ యాప్ ఉందండి. అది కొద్ది సమయంలో మనకి ఐఫోన్ లో కూడా ఇది వస్తుంది. ప్రెజెంట్ ఐఫోన్ ఎవరెవరికి ఉందో వాళ్ళు వెబ్సైట్ ద్వారా వర్క్ చేసుకోవచ్చండి. మనకి యాప్ ప్లే స్టోర్ లో డౌన్లోడ్ అవుతుంది సార్. మీరు అర్థం చేసుకోగలరు. ఏదైనా ఒక ఇల్లీగల్ కాన్సెప్ట్ అయితే ప్లే స్టోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిషన్స్ ఇవ్వదండి. మన ప్లే స్టోర్ లో ఉంది కాబట్టి అది ఎంత లీగల్ మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సార్, ఇక్కడ పవర్ ఆఫ్ యూడిపే సార్. దీని తాలూకు పవర్ గురించి మాట్లాడుకుంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఫ్రీ సైన్ అప్ సార్. ఎవరికి రూపాయి ఇవ్వవలసిన లేదు, మనకు ఫ్రీగా సైన్ అప్ అవుతుంది. యూటిలిటీ సర్వీసెస్ అండి, క్యాష్ బ్యాక్ ఆన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్. ప్రతి ట్రాన్సాక్షన్ లో మనకి క్యాష్ బ్యాక్ ఉంటుందండి. 100% సెక్యూర్ ట్రాన్సాక్షన్స్ అండి. ఒక్క రూపాయి వెనక ముందు కాదు, అటు ఇటు పోదని 100% సెక్యూర్ ట్రాన్సాక్షన్ ఉంటుంది. ఫాస్ట్ అండ్ రిలయబుల్ ట్రాన్సాక్షన్స్ అంటే చాలా స్పీడ్ గా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. SSL ఎన్క్రిప్షన్, అన్లిమిటెడ్ రిఫరెండ్ ఎర్నింగ్ మనం చేసుకోవచ్చు సార్. ఇక్కడ సార్ మనకి యూడిపే మనకి ఏం ప్రొవైడ్ చేస్తుందంటే, ప్రొడక్ట్ ప్లస్ సర్వీసెస్ మనకి రెండు ప్రొవైడ్ చేస్తుందండి. ఒక సర్వీస్ కాదు, ప్రొడక్ట్ కాదు, ప్రొడక్ట్ ప్లస్ సర్వీస్ రెండు మన
ప్రొవైడ్ చేస్తాం సార్. ఇక్కడ హౌ టు స్టార్ట్, దీన్ని ఎలా మనం స్టార్ట్ చేయాలి సార్? మీకు ఎవరైతే ఇన్వైట్ చేశారో మీ ఫ్రెండ్ మీకు ఒక రిఫరల్ లింక్ పంపిస్తారండి. ఆ రిఫరల్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ప్లే స్టోర్ లో వెరిఫై ఒక యాప్ డౌన్లోడ్ అవుతుంది సార్. ఆ యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత యాజ్ పర్ రిక్వైర్మెంట్స్ మీ నేము, మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి, మీ పాస్వర్డ్ వేసుకొని మీరు ఇక్కడ సైన్ అప్ చేసుకుంటారండి. ఇక్కడ సార్ మీరు సైన్ అప్ చేసుకుంటే గెట్ సైన్ అప్ బోనస్ 100 యూనికాస్ వస్తుందండి. ప్లస్ మీరు ఎవరికైనా రిఫర్ చేసుకుంటే ప్రతి రిఫర్ కి 100 యూనికాస్ కూడా రావడం జరుగుతుంది. ఇది ఎలా యూజ్ అవుతుందో మీకు చెప్తాను సార్, ముందు చెప్తాను. నెక్స్ట్ సార్ మీకు యుటిలిటీ సర్వీసెస్ క్యాష్ బ్యాక్. అసలు మనకి సర్వీసెస్ లో క్యాష్ బ్యాక్ ఎలా వస్తుందో సార్ మనం చూసుకుందాం సార్. కొద్ది సైడ్కి వెళ్ళిందండి స్క్రీన్. ఓకే, ఎలా వస్తుందో మనం చూసుకుందాం సార్. సార్ మీరు ఇక్కడ ఒక మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే సెల్ఫ్ సార్ మీకు 9% అంటే 3% INR, 6% యూనికాస్. డిటిహెచ్ కి సేమ్ సార్ 9%. ఇన్సూరెన్స్ కి అయితే అన్లిమిటెడ్ గా మీరు చేసుకోవచ్చు. 5% అయితే మీకు రావడం జరుగుతుంది సార్. అంటే సార్ ఇక్కడ మనకి టోటల్ ఒక 100 రూపీస్ రీఛార్జ్ చేస్తే 9 రూపీస్ లో 3 రూపీస్ INR అని మనం బ్యాంక్ విత్డ్రా చేయొచ్చు. రిమైనింగ్ 6 యూనికాస్ ఏదైతే వచ్చిందో అది మనకి ఎఫిలియేట్ సర్వీసెస్ వస్తుంటాయి కదండి, సివిల్ ప్రొడక్ట్ చాలా కంపెనీ పెడతాదండి. అవి పర్చేజ్ చేసుకునేటప్పుడు వాటిలో ఒక పాయింట్ 6% అంటే 6 రూపాయల కింద మనకి యూజ్ అవుతుంది. ఆ విధంగా మనం వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1000 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే మీకు 30 రూపీస్ INR వస్తుంది, అది మీరు తీసుకోవచ్చు. 60 రూపీస్ ఏదైతే వస్తుందో అది మనం ఐటమ్స్ కొనుక్కునేటప్పుడు మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు అండి. అయితే ఎంత లిమిట్ అండి, ఇక్కడ ఎంత లిమిట్ అంటే సార్ మీకు 2500 వరకు మీకు 3% INR ప్లస్ 6% యూనికాస్. ఆఫ్టర్ 2500 మీకు అన్లిమిటెడ్ 6% యూనికాస్ అయితే వస్తూనే ఉంటుందండి. అదే కాకుండా మీరు ఇయర్లీ ప్యాక్ చేసుకోవచ్చు. 1 డేలో 100 ఎన్ని రీఛార్జ్ చేసుకోవచ్చు. మీ 2500 దాటిన తర్వాత 6% వస్తుంది. 2500 అన్నది లోపల చేసుకుంటే మీకు 9% అయితే మీకు రావడం జరుగుతుంది సార్. నెక్స్ట్ సార్ ఇక్కడ న్యూట్రో ఔషధి ద రియల్ నేచర్. ఫ్రెండ్స్ ఒక విషయం మనం గమనించగలమండి. ఇక్కడ ఏంటంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఇన్ జైపూర్, రాజస్థాన్. ఇక్కడ అద్భుతం ఏంటంటే మన కంపెనీ మేనేజర్ గారిది, మేనేజ్మెంట్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ సార్. అంటే మన కంపెనీ ఎవరి దగ్గర నుంచి ప్రొడక్ట్ పర్చేజ్ చేయట్లేదు. అది డూప్లికేటా, ఒరిజినల్, క్వాంటిటీ ఏంటి, క్వాలిటీ ఏంటి, ఏమీ కాదండి. ఓన్ మన కంపెనీ తాలూదు కాబట్టి అది ఎంత క్వాలిటీ ఎలా ఉంటుందో మీకు అందరికి తెలిసిన విషయమే. నెక్స్ట్ సార్ ఇక్కడ విషయం గమనించగలదు, కొన్ని ప్రొడక్ట్లు మనకు కనిపిస్తున్నాయండి. వీటి గురించి ఆలోచిస్తే చాలా మంది దగ్గర మనం వింటాం, డబ్బు సంపాదించాడు, వెల్ సెటిల్ అయ్యాడు, కానీ ఆరోగ్యం పాడు చేసుకున్నారు, హెల్త్ సంపాదించుకోలేకపోయారు అంటారు. మనందరం వింటూ ఆరోగ్యమే మహాభాగ్యం అంటామండి. ఇక్కడ మనం ఒక పర్సన్ కి ఇంట్రడ్యూస్ చేసే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి హెల్త్ ఇస్తున్నావా సార్? ఎస్, మనం వాళ్ళకి హెల్త్ ఇస్తున్నాం. ఏం చేస్తున్నాం? హెల్త్ ఇస్తున్నాం అండి. ఇక్కడ ఏ పర్సన్ కూడా జాయిన్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ హెల్త్ కోసం ఏదో కొనుక్కుంటారు. హెల్త్ కి మించింది ఏం లేదండి. అది ఏమున్నా సరే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, సూపర్ బెర్రీ, ఉమెన్ కేర్, యాపిల్ సైడర్ వెనిగర్, డిటాక్స్ టీ. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు సార్? డిటాక్స్ ఒక్క ప్రోడక్ట్ గురించి చెప్తానండి. మనం రోజు జంక్ ఫుడ్ గట్రా అంతా తింటుంటాం అండి, ఏది పెడితే అదే తింటూ ఉంటాం. ఇందాక మన సార్లు చెప్పినట్టుగా ఫ్లిప్కార్ట్, దాన్ని స్విగ్గీలో, జొమాటోలో క్యాష్ ఇచ్చి మరీ జబ్బుల్ని ఆర్డర్ చేసుకుంటూ ఉంటాం. అలాంటి సిచ్యువేషన్ లో మనం ఇక్కడ డీటాక్స్ టీ అనేది మనం వాడితే మన శరీరంలో టాక్సిన్స్ మొత్తం బయటకు పంపించి, చెడు పదార్థాలు వ్యర్థాలలో బయటకు పంపించి మనకి గ్యాస్ట్రిక్స్ అని, మైగ్రేన్ ప్రాబ్లమ్స్, కీళ్ళ నొప్పులు, రకరకాల ప్రాబ్లమ్స్ నుంచి మనల్ని క్లియర్ చేస్తుందండి. అంటే ఒక వెహికల్ కి సర్వీసింగ్ ఎలాగ అవసరం, మన బాడీకి డీటాక్స్ టీ అలాంటిదండి. ఈ రోజు ఒక వ్యక్తికి మనం డీటాక్స్ టీ ప్రమోట్ చేసామంటే ఆ వ్యక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న ప్రాబ్లమ్స్ అని క్లియర్ అయ్యి ఆయన హెల్దీగా ఉంటాడు. దాంతో సాటు అదే విధంగా చాలా ఉన్నాయండి, ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. ఇది చెప్తే ఇంకా తెల్లవారిపోద్ది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్సన్ దగ్గర మనం ఇంట్రొడ్యూస్ చేసామంటే వాళ్ళకి హెల్త్ తో మనం వెళ్తున్నామండి. ఆ హెల్త్ తో పాటు ఆర్థికంగా కూడా స్థిరపడతారండి. ఇంకో విషయం ఇక్కడ కనిపిస్తుంది చూడండి సార్, డ్రింక్ ప్యూర్ లైవ్ హెల్త్. సార్ మన బాడీలో 70% వాటర్ ఉంటుందండి, మనకందరికీ తెలిసిన విషయం. అలాంటప్పుడు వాటర్ ఎంత ప్యూరిఫై గా ఉండాలండి, ఎంత దీనిగా ఉండాలి. ఎట్ ప్రెజెంట్ మనం సిటీలో అక్కడెక్కడ సెటిల్ అవుతుంటాం అండి, అందరం ఫిల్టర్లు వాడుతుంటాం. ఫిల్టర్లు ఏం చేస్తాయంటే వాటర్ లో ఉన్న చెడుతో పాటు మంచిని కూడా అవుట్ చేసేస్తూ ఉంటాయి. ఆ ఫిల్టర్ వాటర్ చూసుకుంటే సార్ 4 to 5 pH లెవెల్ ఉంటుందండి. ఆ 4 to 5 అనేది ఎసిడిక్ వాటర్ సార్. దాన్ని తాగిన వాళ్ళు రకరకాల ప్రాబ్లమ్స్, చాలా మంది కీళ్ళ నొప్పులు అంటారు. మా మిస్సెస్ అంటుంది ఇప్పుడు ఈ ఆల్కలైన్ వాటర్ తాగిన నా గ్యాస్ట్రిక్ తగ్గిందని. గ్యాస్ట్రిక్ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయండి. యాక్చువల్ గా మనకు వాటర్ లో ఇది 9 to 10 pH లెవెల్ ఉండాలండి.
అదే ఇక్కడ ఈ ఆల్కలైన్ వాటర్ జోగు మనం వాడుకుంటే మనకి 9 to 10 పీహెచ్ లెవెల్ ఉంటుంది. దీనివల్ల మొత్తం ఫ్యామిలీ హెల్త్ బాగుంటుంది సార్. అక్కడ డీటాక్స్ టీ తీసుకుంటే ఎవరో ఒకరిద్దరు తాగొచ్చు, లేకపోతే అది ఇది తీసుకుంటే ఫ్యామిలీ మొత్తం హెల్త్, పిల్లలు, భార్య, పిల్లలు, తండ్రి, తల్లి అందరూ, అమ్మ నాన్న అందరూ హెల్తీగా ఉంటారండి. ఓకే, ఈ ప్రోడక్ట్ తీసుకుంటే ఏం జరుగుతుంది అంటే నాకు ఇక్కడ ఐడి వస్తుంది, కాస్ట్ తగ్గ ప్రోడక్ట్ వస్తుంది. నెక్స్ట్ ఫ్యూచర్ చూద్దాం సార్ ఎలా ఉంటుంది అనేది. నెక్స్ట్ సార్ పర్సనల్ కేర్ అండ్ ఓవరాల్ కేర్ అప్ కమింగ్ లో ఇవి కూడా రాబోతున్నాయండి. అంటే మనం ఇంకెక్కడ బయట షాపింగ్ చేయాల్సిన పని లేదు, టోటల్ ఇక్కడే ఉంటుంది. నెక్స్ట్ సార్ యూనిఫై బిజినెస్ ప్లాన్. అయ్యో ఎంతవరకు మీరు ఏం చెప్తున్నారు, కాస్ట్లు పెరిగిపోతున్నాయి అంటున్నారు, దాన్ని ఎలాగ అధిగమించాలంటున్నారు, ప్రొడక్ట్లు అంటారు, హెల్త్ అంటున్నారు. అది అసలు మ్యాటర్ ఏంటి? ఇప్పుడు దీని బిజినెస్ గురించి వెళ్దాం సార్. ఇక్కడ సార్ ఇందాక నేను ఒక విషయం చెప్పాను సార్, 1920లో ₹1 ఫ్యామిలీ మెయింటైన్ అయ్యేది. ఇప్పుడు 2020లో 1 lakh వచ్చింది. 2040కి వెళ్ళేసరికి 10 lakh వెళ్ళవుతుంది. ఒక 40 years బ్యాక్ ₹1000 గోల్డ్ తులం వచ్చింది. ఇప్పటికి 100 రెట్లు పెరిగిపోయింది. మరో 40 years ₹1 అయిపోతుంది. అవన్నీ అధిగమించాలంటే ఏం చేయాలి? ఎక్స్ట్రా ఎర్నింగ్ సోర్సెస్ కావాలి. అయితే ఎక్స్ట్రా ఎర్నింగ్ సోర్సెస్ కావాలంటే ఏం చేస్తాం సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ పెడతామండి మనం. దానికోసం ఏం కావాలి? యూజ్ అమౌంట్ కావాలి. 40 lakh, 50 lakh, 1 crore ఎంతో కొంత యూజ్ అమౌంట్ కావాలి. నెక్స్ట్ దానికి ఎక్స్పీరియన్స్ కూడా కావాలి సార్. దాన్ని ఎలా రన్ చేయాలి ఎక్స్పీరియన్స్ కావాలి. దానికోసం పర్టికులర్ ఒక నాలెడ్జ్ అంటూ మనం గెయిన్ చేయగలగాలి. బిజినెస్ స్కిల్స్ ఉండాలి సార్, ఐడియాస్ ఉండాలి, దీన్ని ఎలా ఇచ్చేయాలని చెప్పేసి. ఒకవేళ అక్కడ ఏమైనా మిస్ బ్యాలెన్స్ అయిందా, మనం పెట్టే అమౌంట్ కి మొత్తానికి రిస్క్ మనమే తీసుకోవాలి. ఓకే సార్, ప్రెసెంట్ అలాంటి సమాజంలో ఇప్పుడు మనం చేస్తున్న వర్కులు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు, ఎటువంటి నాలెడ్జ్ తో పని లేదు, ఎటువంటి రిస్క్ తీసుకోవాల్సిన పని లేదు, ఎటువంటి ఐడియాస్ తో పని లేదు. టోటల్ ఆటోమేటిక్ అన్ని ఇక్కడ ఇన్క్లూడ్ అవుతాయి సార్. ప్లస్ ఇక్కడ అడ్వాంటేజెస్ చూసుకోండి సార్. అన్లిమిటెడ్ ఇన్కమ్ పొటెన్షియల్ సార్. ఇన్కమ్ అన్లిమిటెడ్ గా ఉంటది. నో క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ సార్. ఒక విషయం గమనించగలరు, మనం పిహెచ్డి చేసి 50,000 1 lakh శాలరీకి లైన్లు కడుతున్నామండి. 20 years చదువుకొని. అలాంటి సమాజంలో ఇక్కడ నో క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ అంటున్నాం సార్. ఒకసారి గమనించగలరు ఈ విషయాన్ని. నో ఆఫీస్ రిక్వైర్మెంట్. ఆఫీస్ కూడా మీకు అవసరం లేదు సార్. వర్క్ ఫ్రమ్ ఎనీవేర్. ఎక్కడి నుంచైనా వర్క్ చేయొచ్చు. ఇంట్లో కూర్చొని చేయొచ్చు, పొలంలో చేయొచ్చు, కొండ మీద కూర్చొని చేయొచ్చు అండి. వర్క్ ఫ్రమ్ ఎనీవేర్. ఎక్కడి నుంచి చేయొచ్చు. ఆన్లైన్ చేయొచ్చు, ఆఫ్లైన్ చేయొచ్చు. టార్గెట్ లేదండి. మనకి ఎక్కడో ఆఫీస్ లో పని చేస్తే టార్గెట్ ఇస్తాడు మనకు బాస్. టార్గెట్ ఫుల్ఫిల్ కాకపోతే మనకి ఇంక్రిమెంట్లు అయిపోతాయి. నో రిస్క్ టు బి టేకన్. ఎందుకంటే ఇక్కడ లక్షలు పెట్టలేదు, కోట్లు, ఎటువంటి రిస్క్ కూడా లేదు సార్. చూడండి సార్ ఎంత యూనిక్ ఉంది ప్లాన్. దీని బెనిఫిట్స్ మాట్లాడుకుంటే సార్, రీటైల్ ప్రాఫిట్ అండి, లెవెల్ ఇన్కమ్ సార్. 15 level వరకు మనకి లెవెల్ ఇన్కమ్ వస్తుందండి. రాయల్టీ ఇన్కమ్ వస్తుందండి మనకి లైఫ్ లాంగ్. ఒక ర్యాంక్ ఇచ్చేసుకుంటే రాయల్టీ ఇన్కమ్ ముందు మీకు తెలుస్తుందండి. రివార్డ్ అండ్ టూర్స్ ఇన్కమ్ వస్తుందండి. క్యాష్ బ్యాక్స్ ఉంటాయి, యూనికాస్ ఉంటుంది, ఆపర్చునిటీస్ అవన్నీ రికగ్నైజ్ చేస్తాను. ఇన్ని రకాలమైన బెనిఫిట్స్ ఉంటాయి సార్. అయితే సార్ ఇక్కడ ఏం పెట్టవసరం లేదు, ఏం చేయాల్సిన లేదు చెప్తున్నాను. ఇక్కడ లెవెల్ ఇన్కమ్ ఏ విధంగా మనకు రాబోతుంది అంటే సార్, ఇక్కడ లెవెల్ ఇన్కమ్ గురించి మాట్లాడుకుంటే దీని ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేస్తాను సార్. ఒక సాధారణ సగటు వ్యక్తికి నేచర్ ఏంటంటే సమాజంలో ఏదో ఒక తన అవసర నిమిత్తం వస్తువు కొనుక్కుంటాడండి. అది ఫ్రీగా ఎవరు కూడా చెప్తూ ఉంటాడండి. నేను ఇక్కడ మొబైల్ తీసుకున్నాను బాగుంది, ఇలా ల్యాప్టాప్ తీసుకున్నాను బాగుంది, ఇందాక మీటింగ్ లో చెప్పాను నేను ట్యాబ్ కొన్నానని చెప్పేసి మనం వస్తువు తీసుకుని చెప్తున్నాం, ఫ్రీగా చెప్పేస్తున్నామండి. కానీ ఒక విషయం గమనించండి సార్, మన స్టార్స్, క్రికెటర్స్ టీవీలో యాడ్ ఇస్తుంటారండి. అది కూడా డైరెక్ట్ గా చెప్పట్లేదు, ఇండైరెక్ట్ గా ఏదో స్క్రీన్ లో చెప్తుంటారు. కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారండి. అదే అడ్వర్టైజ్మెంట్ మనం ఇక్కడ చేస్తున్నాం కదా సార్. మనకేం వస్తుంది? మనకేమీ రావట్లేదు సార్. మన కంపెనీ అదే గమనించింది సార్. ఇక్కడ ఒక సగటు ఆద్మీ, ఒక నార్మల్ వ్యక్తి ఏదైతే ప్రచారం చేస్తున్నాడో ఆ ప్రచారం వల్లే యాక్చువల్ గా సేల్స్ అవుతుంటాయండి. ఎందుకంటే ఈ రోజు నాకు ఒక మొబైల్ కావాలంటే మన బాలాజీ నాయక్ గారినో, వంశీ గారినో ఎవరినో అడుగుతాం, తెలిసిన వాళ్ళు అడుగుతాం, సార్ ఏ మొబైల్ బాగుంది? బాలాజీ గారు సార్ నాకు OnePlus 12R ఉందని చాలా బాగుంది, కొనుక్కోండి సార్. నేను అదే ఇల్లు కొంటాను సార్. ఎందుకని మా ఫ్రెండ్ చెప్పారు. ఆ షాప్ ఓనర్ బాలాజీ గారికి ఒక ₹100 ఇవ్వడండి. బాలాజీ గారు మీరు చెప్పడం వల్ల నాయుడు గారు వచ్చారని ఎవరు సార్. అలాంటి సమాజంలో ఈ రోజు మీకు హెల్త్ సంబంధించి ఒక ప్రొడక్ట్ తీసుకుని మీ హెల్త్ బాగుంటే డెఫినెట్ గా ఒకళ్ళతో చెప్తామండి. ఇదే అడ్వైస్ సార్. డాక్టర్స్ చేస్తారండి. మనకు తలనొప్పి అంతా పలానా మెడిసిన్ రాస్తారు, అమౌంట్ తీసుకుంటారు. లాయర్ అడ్వైస్ చేస్తారు, మెడిసిన్ తీసుకుంటారు. కానీ మనం అడ్వైస్ చేసి ఎందుకు తీసుకోవట్లేదు సార్? అలాంటి పరిస్థితుల్లో మనం ఏదైతే ప్రొడక్ట్ వాడుతున్నాం 100% దాని వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మనం ఎవరికైనా ప్రమోట్ చేస్తే సార్ ఫస్ట్ లెవెల్ లో సార్ మీకు 40% కమిషన్ వస్తుందండి సార్. చూడండి సార్, మనకు షాప్ లేదు, ఎటువంటి కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్, జస్ట్ అడ్వైజ్ చేసి 40% మనం కూడా వాళ్ళకి ఈక్వల్ గా తీసుకుంటున్నాం. స్టార్స్, క్రికెటర్స్, డాక్టర్స్, లాయర్స్ లో మనం కూడా వాళ్ళకి ఈక్వల్ గా ప్రమోట్ చేసుకుంటూ, అంటే జస్ట్ అడ్వైజ్ చేసి మనం తీసుకుంటాం అండి. ఫస్ట్ లెవెల్ 40% అండి.
సెకండ్ లెవెల్ సార్ అంటే 200 రూపీస్ అంటే 40% అంటే 1000 రూపీస్ 200 వస్తుందండి. సెకండ్ లెవెల్ 8 రూపీస్ 8% వస్తుందండి. ఇది మరీ అద్భుతం సార్. అక్కడ వాళ్ళు డైరెక్ట్ గా అడ్వైజ్ చేస్తే వాళ్ళకి వెళ్తుంది, కానీ వాళ్ళ తర్వాత ఎవరైనా అడ్వైజ్ చేస్తే రాదు. కానీ ఇక్కడ మనం ఎవరికైతే అడ్వైజ్ చేస్తున్నాం సార్, ఈ డిటెక్స్ తీసుకోండి బాగుంది, యాల్కలైన్ వాటర్ జగ్ తీసుకోండి బాగుంది, వాళ్ళు తీసుకుంటే వాళ్ళ ద్వారా 40% వచ్చింది, ఎంతవరకు బాగానే ఉంది సార్. కానీ వాళ్ళు ఇంకెవరికైనా ప్రమోట్ చేస్తే అది మనకి ఎందుకు రావాలి సార్? కానీ అక్కడ కూడా మనకి 8% వస్తుంది సార్. థర్డ్ లెవెల్ లో 5% వస్తుందండి, ఫోర్త్ లెవెల్ లో 4% వస్తుందండి, ఫిఫ్త్ లెవెల్ 3% వస్తుందండి, సిక్స్త్ లెవెల్ నుంచి 10th లెవెల్ వరకు 2% అండి. అంతే సార్. 10th లెవెల్ ఎవరు ఎక్కడ ఉంటారు, ఎవరు ఎక్కడ అడ్వైజ్ చేసినా మనకి కమిషన్ వస్తుందండి. సమాజంలో ఎక్కడ కూడా అలా రాదండి. నెక్స్ట్ సార్, అప్ టు 10 లెవెల్ 15 లెవెల్ 10% వస్తుంది. ఫ్రెండ్స్, లెవెల్ పెరిగే కొద్ది ఇక్కడ కొద్ది పర్సెంట్ తగ్గినట్టు ఉంది కదా, కానీ లెవెల్ పెరిగే కొద్ది స్ట్రెంత్ పెరుగుతారు, ఇన్కమ్ ఎలా పెరుగుతుంది మీకు ముందు మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. అయితే సార్ ఇక్కడ మనకి 15 లెవెల్ ఇన్కమ్ తీసుకోవడానికి క్రైటీరియా ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక్క పర్సన్ ప్రమోట్ చేసుకుంటే మనకి 3 లెవెల్స్ మనకి ఇన్కమ్ వస్తుందండి. 3 లెవెల్స్ అంటే నేను అనుసాగర్ గారిని ప్రమోట్ చేస్తే ఆయన ఇంకొకరిని తెచ్చినంత 3 లెవెల్ వరకు నాకు వితౌట్ కండిషన్ వస్తుందండి. అదే 2 స్పాన్సర్ డైరెక్ట్ చేసుకుంటే 6 లెవెల్స్ మనకి ఇన్కమ్ వస్తుందండి. 3 స్పాన్సర్ డైరెక్ట్ చేసుకుంటే 9 లెవెల్ వస్తుందండి. 4 స్పాన్సర్ చేసుకుంటే 12 లెవెల్ వస్తుందండి. 5 స్పాన్సర్ డైరెక్ట్ గా చేసుకుంటే మనకి 15 లెవెల్ ఇన్కమ్ అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది ఫ్రెండ్. జస్ట్ 5 మెంబర్స్ ని పెట్టుకుంటే వితౌట్ కండిషన్ 15 లెవెల్ ఇన్కమ్ వస్తుందండి. అయితే సార్ ఇక్కడ రీపర్చేజ్ ఇన్కమ్ కోసం పెర్ మంత్ 200 సేల్స్ వాల్యూమ్ కావాలి సార్. అంటే 200 అంటే జస్ట్ 500 రూపీస్ మనం పేస్ట్ తీసుకున్నా మనకి అయిపోతుందండి. అయితే సార్ ఇక్కడ రీపర్చేజ్ గురించి మాట్లాడుకుంటే సార్, మనకి షాపు లేదు, మన ₹1,00,000 పెట్టి స్టోర్లు పెట్టలేదు. ఎక్కడ మన కంపెనీలో వాళ్ళు ఎవరు అయినా సరే మన అప్ టు 15 లెవెల్ ఎవరు ఏది రీపర్చేజ్ చేసుకుని మనకి ఆ ఇన్కమ్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్, వితౌట్ స్టాప్, వితౌట్ స్టోర్ ఏది లేకుండా మనకు వస్తుందంటే దానికోసం ఆ ఇన్కమ్ మనకు రావాలంటే జస్ట్ మంత్లీ 200 సేల్స్ చేయాలి. అంటే 500 ఐటమ్ కొనుక్కుంటే నాకు ఏ షాప్ లేకపోయినా ఏ స్టోర్ లేకపోయినా ఈ 15 లెవెల్ ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది ఉన్న వాళ్ళు ఏది కొనుక్కున్నా రీపర్చేజ్ ఇన్కమ్ నాకు వస్తుందండి. రియల్లీ చాలా అద్భుతం సార్. నెక్స్ట్ సార్ ఇక్కడ ఇంకో విషయం సార్, పవర్ ఆఫ్ డూప్లికేషన్. ఇందాక చెప్పాను కదా 15 లెవెల్ వరకు మనకి ఇన్కమ్ వస్తుందని. అయితే 15 లెవెల్ వరకు ఇన్కమ్ ఏ విధంగా రాబోతుందండి, ఎంత రాబోతుంది? ఒకవేళ సార్ మనకి సార్ ఇంట్లో మ్యారేజెస్ అయితే ఏం చేస్తామండి, 300, 500 ఇంకా పెద్ద 1000 మెంబర్స్ కి ఇన్వైట్ అవ్వాలి. అందరూ మన నియర్ అండ్ డియర్ ఫ్రెండ్స్ అందరూ మన వాళ్ళే. ఒక 500,000 మెంబర్స్ అట్లీస్ట్ 300 మెంబర్స్ కి మనం ఇన్వైట్ చేస్తే వాళ్ళందరూ మన ఫ్రెండ్స్, మన డియర్, మన రిలేషన్స్ అయ్యేటప్పుడు అందులో ఒక 5 మెంబర్స్ కి మనం హెల్త్ పరంగా ఉపయోగపడితే సార్ అక్కడ 200 రూపీస్ చొప్పున 40% 200 చొప్పున మీకు ఫస్ట్ లెవెల్ లో 1000 రూపీస్ వస్తుందండి. సహజంగా చెప్పాలంటే ఎవరికైతే మనం 5 మెంబర్స్ కు మనం ప్రమోట్ చేస్తామో ఇలా బాగుంటుందండి, డీటాక్స్ తీసుకోండి, ఆల్కలైన్ వాటర్ జగ్ తీసుకోండి, సీ బొక్టాన్ తీసుకోండి అని చెప్పేసి వాళ్ళకు కూడా హెల్త్ బాగుపడినప్పుడు మనిషి తాలూకు నేచురల్ హ్యాబిట్ ప్రకారం వాళ్ళు కూడా వాళ్ళ 5 మెంబర్స్ ఎక్కువే చెప్తారు సార్. ఒక స్కేల్ డ్రాప్ నేను తీసుకెళ్తున్నాను, వాళ్ళు కూడా ఒక 5 మెంబర్స్ కి ప్రమోట్ చేసుకుంటే సార్ సెకండ్ లెవెల్ లో 8% అంటే మీకు 40 రూపీస్ చొప్పున మీకు సెకండ్ లెవెల్ లో కూడా 1000 వస్తుందండి. అదే విధంగా సార్ థర్డ్ లెవెల్ లో చూసుకుంటే సార్ ఆ 5 మెంబర్స్ కాస్త 125 మెంబర్స్ అవుతున్నారు. ఇక్కడ చూసుకుంటే సార్ 3125 రూపీస్ అవుతుందండి. 25 రూపీస్ ఈచ్ పర్సన్ చొప్పున. సార్ ఫోర్త్ లెవెల్ గురించి మాట్లాడుకుంటే సార్ ఈ 125 మెంబర్స్ కూడా వాళ్ళ సర్కిల్ లో ప్రమోట్ చేస్తారండి. డెఫినెట్ గా హెల్త్ పరంగా ఉపయోగపడతారండి. అక్కడ 5% చొప్పున 5 మెంబర్స్ చొప్పున 625 మెంబర్స్ అవుతున్నారండి. ఇక్కడ 12,500 రూపీస్ మీకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రమేయం లేకుండా వెళ్తూ ఉంటారండి. ఫిఫ్త్ లెవెల్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ 625 మెంబర్స్ కూడా 5 మెంబర్స్ చొప్పున చూసుకుంటే 3,125 మెంబర్స్ అవుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ అమౌంట్ చూసుకుంటే 46,875 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇందాక ఇంకో విషయం గమనించగలరు, లెవెల్ పెరిగే కొద్ది అక్కడ పర్సెంటేజ్ తగ్గుతుంది కదా, కానీ ఇక్కడ స్ట్రెంత్ పెరుగుతుంది కాబట్టి అమౌంట్ పెరుగుతుంది, అది కూడా గమనించగలరు. 6th లెవెల్కి వెళ్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ 3,000 మెంబర్స్ 5 మెంబర్స్ తీసుకుంటే 15,625 మెంబర్స్ అవుతున్నారు ఫ్రెండ్స్. ఇది అమౌంట్ చూసుకుంటే 1,56,000 రూపీస్ ఇక్కడ రావడం జరుగుతుంది. 7th లెవెల్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 78,000 మెంబర్స్ అయితే వస్తున్నారు ఫ్రెండ్స్. ప్రీవియస్ కంపెనీలో మనం చూసాం లక్షల మెంబర్స్ యాడ్ అయ్యి ఉన్నారు. ఆటోమేటిక్ అవుతారండి, అది ఎవరు టెన్షన్ పడడం పని లేదు. అక్కడ అమౌంట్ చూసుకుంటే ఫ్రెండ్స్ 2% ఈచ్ పర్సన్ 10 రూపీస్ చొప్పున 7,81,000 రూపీస్. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయం గమనించగలరు, నేను జస్ట్ 999 పెట్టేసి ఒక డేటాక్స్ తీసేసుకున్నాను, లేకపోతే 5,000 రూపీస్ ఆల్కలైన్ వాటర్ జగ్ తీసుకున్నాను. అదే ఫ్రీగా అడ్వైజ్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ అడ్వైజ్ నాకు 7 lakh రూపీస్ రావడం జరిగింది. అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ 8th లెవెల్ చూసుకుంటే మనకి 5 మ్యాట్రిక్స్ ప్రకారం చూసుకున్నా 3,90,000 మెంబర్స్ వస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ అమౌంట్ చూసుకుంటే 39,06,000 రూపీస్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. క్యాల్కులేట్ చేయడం కూడా కష్టమైపోతుంది చూసారా, మనం చేసే జస్ట్ ఒక ప్రమోషన్ వల్ల
అదే విధంగా ఫ్రెండ్స్ 9 లెవెల్కి వెళ్తే ఫ్రెండ్స్ ఈచ్ పర్సన్ 5 మెంబర్స్ ప్రమోట్ చేసుకుంటే 19,53,000 మెంబర్స్ అవుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ అమౌంట్ చూసుకుంటే 1,95,00,000 రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. కోట్ల రూపాయలు అనేది ఇక్కడ చూస్తున్నామండి. గమనించండి, ఎంత మంది జాబులు చేసుకుని కోట్లు సంపాదిస్తున్నారండి. ఎవరు సంపాదించేది లేదు. ఇక్కడ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ తో మన హెల్త్ పరంగా ఒక ప్రొడక్ట్ తీసుకొని మన యాజ్ ఎ పార్ట్ టైం తీసుకున్న కోట్ల రూపాయలు ఆల్రెడీ చూసేసాం సార్. అదే 10 లెవెల్ చూడండి సార్. ఇక్కడ ఫ్రెండ్స్ చూసుకోండి, స్ట్రెంత్ చూసుకుంటే 97 lakh మెంబర్స్ అవుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ అమౌంట్ చూసుకుంటే 9,76,56,200 సార్. 9 CR ఏం పెట్టాం సార్? ఇక్కడ ఏమీ పెట్టలే. నా కోసం నేను ఒక డీటాక్స్ తీసుకున్నా, మా ఫ్రెండ్ వాళ్ళ కోసం సీబక్తం తీసుకున్నాడు, వాళ్ళ కోసం మా ఫ్రెండ్ ఒక ఆల్కలైన్ డ్రగ్ తీసుకున్నాడు. ఒక 10 మంది ఫ్రీగా, ఒక 5 మంది ఫ్రీగా చెప్పుకుంటూ కోట్ల రూపాయలు. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ పవర్ ఆఫ్ డూప్లికేషన్ అనేది వితౌట్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు చెప్పండి సార్, రేట్లు ఎంత హైకి వెళ్ళిపోయినా సరే మనం ఈ సమాజంలో మన ఫ్యామిలీని మంచిగా మెయింటైన్ చేయగలమా లేదా ఈ కాన్సెప్ట్ లో? ఇది సార్, ఇది తప్పితే ఏది చేసినా మనం మెయింటైన్ కాలేం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ర్యాంక్ అండ్ రాయల్టీ ఇన్కమ్. ఇదే కాదు సార్, ఇంకా ర్యాంక్ అండ్ రాయల్టీ ఇన్కమ్ కూడా మనకు కొంచెం ఒకసారి మనం చూడగలము సార్. మీకు డైరెక్ట్ గా 5,000 సేల్స్ వాల్యూ అయితే 5,000 అంటే సార్ ఒక పర్సన్ 1,000 రూపీస్ ఐటమ్ తీసుకుని 500 సేల్స్ వాల్యూ వస్తుందండి. ఆ విధంగా 10 మెంబర్స్ అయితే మీకు 5,000 సేల్స్ వాల్యూ అవుతుందండి. లేదా ఒక ఆల్కలైన్ వాటర్ దగ్గర వెళ్తే డైరెక్ట్ 5,000 సేల్స్ వాల్యూ. అంటే ఒక్క వ్యక్తితో కూడా మీరు బ్రాంచ్ కాగలరు. మీరు బ్రాంచ్ అయితే సార్ 2% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి రాయల్టీ మీకు వస్తుందండి. అదే కాకుండా ఒక బ్రాండెడ్ టీ షర్ట్ కూడా మీకు వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, అదే విధంగా ఫ్రెండ్స్ మీ సెకండ్ లెవెల్లో 25,000 సేల్స్ వాల్యూ. 25,000 సేల్స్ వాల్యూ అంటే వస్తే మీరు సిల్వర్ అవుతారు ఫ్రెండ్స్. అక్కడ మీకు 1.5% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి రాయల్టీ వస్తుంది, డైలీ వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ 15,000 మొబైల్ ఫండ్ మీకు వస్తుంది ఫ్రెండ్. ఆ మొబైల్ ఫండ్ ఎలాగంటే CTO 2%, కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 2% మంత్లీ మీకు ఇస్తారు ఫ్రెండ్స్. అదే విధంగా ఫ్రెండ్స్ ఒక డే ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ మనకి ఫ్రీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అదే విధంగా ఫ్రెండ్స్ మీకు థర్డ్ లెవెల్లో 1,25,000 సేల్స్ వాల్యూ ఉంటే మీరు గోల్డ్ ర్యాంక్ అచీవ్ చేసుకుంటారు ఫ్రెండ్స్. గోల్డ్ ర్యాంక్ అచీవ్ చేసుకుంటే 1.5% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మీకు డైలీ వస్తుంది. 40% ల్యాప్టాప్ ఫండ్ వస్తుంది ఫ్రెండ్స్. కంపెనీ టర్న్ ఓవర్ 2% ఎవ్రీ మంత్ మీకు ఇస్తారు ఫ్రెండ్స్. 1 night 2 days RTP ఫ్రీ. 1 night 2 days అక్కడ మీకు ప్రోగ్రామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకో విషయం మనం గమనించగలం ఫ్రెండ్స్, మీ థర్డ్ లెవెల్లో 1,25,000 సేల్స్ వాల్యూ. దట్ మీన్స్ మన అప్లైన్ కూడా మనకి సపోర్ట్ చేస్తారు. అప్పుడే మన అప్లైన్ ర్యాంక్స్ అచీవ్ చేసుకుంటాం. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరు టెన్షన్ పడాల్సిన పని లేదు ఫ్రెండ్స్. అదే విధంగా ఫ్రెండ్స్ మీకు ఫోర్త్ లెవెల్లో 6,25,000 సేల్స్ వాల్యూ ఉంటే మీరు ప్లాటినం ర్యాంక్ అచీవ్ చేసుకుంటారు ఫ్రెండ్స్. మీరు ప్లాటినం ర్యాంక్ అచీవ్ చేసుకుంటే 1% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మీకు రావడం జరుగుతుంది. అదే విధంగా 1 lakh బైక్ ఫండ్ మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరి మంత్ 1% కంపెనీ టర్న్ ఓవర్ చేస్తారు. 2 night 3 days LEP ప్రోగ్రామ్ మనం తీసుకెళ్తాం ఫ్రెండ్. 2 రాత్రులు 3 పగలు మనం గడపవచ్చు. ట్రాన్స్పోర్ట్ కూడా అక్కడ ఫ్రీగా ఉంటుంది ఫ్రెండ్స్. లెవెల్ పెరిగే 1% రాయల్టీ అంటాం కదా, అక్కడ స్ట్రెంత్ తక్కువ ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక సిల్వర్ కి 150 రూపాయలు రాయల్టీ వస్తుందంటే అక్కడ గోల్డ్ కి 1% అయినా 10,000 20,000 వస్తుంది ఫ్రెండ్స్. అక్కడ స్ట్రెంత్ తగ్గుతారు. అదే విధంగా ఫ్రెండ్స్ మీ ఫిఫ్త్ లెవెల్లో 31,25,000 సేల్స్ వాల్యూ ఉంటే మీరు డైమండ్ ర్యాంక్ అచీవ్ చేసుకుంటారు ఫ్రెండ్. డైమండ్ ర్యాంక్ అచీవ్ చేసుకుంటే 1% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మీకు వస్తుంది ఫ్రెండ్ డైలీ. నెక్స్ట్ 5 lakh కార్ ఫండ్ వస్తుంది ఫ్రెండ్స్. మన కార్ తాలూకు డ్రీమ్ ఇక్కడ ఫుల్ఫిల్ అయిపోతుంది. 3 night 4 days మలేసియా టూర్. సార్ ఇక్కడ ఒక విషయం గమనించండి, ప్రతి ఒక్కరికి లగ్జరీ కార్స్, ఫారెన్ ట్రిప్స్. ఇక్కడ ఫారెన్ ట్రిప్ మీకు ఆల్రెడీ ఇక్కడ అచీవ్ అయిపోతుంది ఫ్రెండ్. ఫారెన్ ట్రిప్ అనే మన కళ కూడా ఇక్కడ పూర్తి చేసుకోబోతున్నాం. అదే విధంగా ఫ్రెండ్స్ 1,56,25,000 సేల్స్ వాల్యూ మీ 6వ లెవెల్లో ఉంటే, అంటే మన నుంచి అప్ టు 6th లెవెల్ వరకు మన అప్లైన్ అందరూ మనకు సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఉంటే మీరు క్రౌన్ డైమండ్ అవుతారు ఫ్రెండ్స్. మీరు క్రౌన్ డైమండ్ అయితే 1% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి వస్తుంది. ఇక్కడ 12 లక్షల రూపాయలు హౌస్ ఫండ్ ఇస్తారు ఫ్రెండ్స్. 4 night 3 days థైలాండ్ టూర్, సెకండ్ ఫారెన్ ట్రిప్ కూడా మనకి ఇక్కడ అచీవ్ అయిపోతున్నాం ఫ్రెండ్స్. అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫ్రాంచైజీస్ కూడా తీసుకోవచ్చండి. ఎందుకంటే లోకల్లో ఇక్కడ విజయనగరంలో టీం పెరిగింది. మీరు ఫ్రాంచైజీ తీసుకుంటే జాయిన్ అయిన వాళ్ళకి వెంటనే ప్రొడక్ట్ ఇవ్వచ్చు కదా, వెంటనే రిజల్ట్ వస్తే వెంటనే వర్క్ లోకి వెళ్తారు. అలా మనం ఫ్రాంచైజీస్ తీసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ యూనిమార్ట్ పార్ట్నర్స్ విల్ గెట్ 2% కమిషన్ ఆన్ ఫ్రాంచైజీస్ ఆఫ్ 25,000 అండ్ 3% కమిషన్ ఆన్ ఫ్రాంచైజీస్ ఆఫ్ 50,000.
మనం 25,000 రూపాయలు ఫ్రాంచైజీ తీసుకుంటే మనకు 2% కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. అది 50,000 రూపాయలు ఫ్రాంచైజీ తీసుకుంటే మనకి 3% అయితే కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ పవర్ఫుల్ ట్రైనింగ్ సిస్టమ్ స్కిల్ దిశ. ఇక్కడ ఏంటంటే మన కంపెనీ అన్ని బాధ్యతలు కంపెనీ వస్తుంది ఫ్రెండ్స్. మనకి టెక్నికల్ గా అన్ని రకాలుగా సోషల్ మీడియా ఎలా దీని ప్రతిదీ ట్రైనింగ్ ఇస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. మేము వెళ్తున్నాం రాత్రి 8 గంటలకు అందరూ రావచ్చు. నెక్స్ట్ ట్రైనింగ్ ఈకో సిస్టమ్ ప్రొడక్ట్ ట్రైనింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏ ప్రొడక్ట్ ఎలా యూజ్ అవుతుంది దాన్ని ఎలా వాడు ప్రొడక్ట్ ట్రైనింగ్ ఉంటుంది. హెల్దీ వర్క్ షాప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మైండ్ సెట్ వర్క్ షాప్స్ ఉంటాయి, ఎలా మాట్లాడాలి ఎలా బ్రీఫ్ చేయాలి అనేది. లీడర్షిప్ ట్రైనింగ్స్ ఉంటుంది ఫ్రెండ్స్, టీమ్ ఎలా మెయింటైన్ చేసుకోవాలండి. బిజినెస్ బిల్డింగ్ సీజన్ ఉంటుంది ఫ్రెండ్స్. డిజిటల్ మార్కెట్ ట్రైనింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాగ అన్ని రకాలుగా కంపెనీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. స్కిల్ ఆఫ్ గ్రో ఫ్రెండ్స్, ఈ బుక్స్ కూడా కొద్ది మనకి యూజ్ అవుతాయండి. మీ మార్కెట్ తగ్గట్టుగా ఒకసారి వీలైతే మనం దాన్ని పర్చేజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ యూనిసేవ ఏందో నేను స్టార్టింగ్ లో మాట్లాడినట్టుగా ఇక్కడ మనకి యూనిసేవ ఒక ఫౌండేషన్ కూడా ఉంది ఫ్రెండ్స్. కంపెనీ తను వచ్చిన టర్న్ ఓవర్ ప్రాఫిట్ నుంచి సమ్ పర్సంటేజ్ వచ్చేసి ఇక్కడ ఇచ్చేస్తుంది. దీంట్లో మనం కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. మన వంశీ గారు దాని గురించి మీకు ముందు వివరిస్తారు సార్. ఇక్కడ హైలైట్ల గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, టీడీఎస్ డిడక్షన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా టీడీఎస్ గవర్నమెంట్ కట్ అవుతుంది ఫ్రెండ్స్. కంపెనీ అంతా లీగల్ గా ఉంటుంది. నో అడ్మిన్ చార్జ్, ఎటువంటి అడ్మిన్ చార్జెస్ లేవు. 30 days మనీ బ్యాక్ గ్యారంటీ ఆన్ ఆల్ ప్రొడక్ట్స్. ఏ ప్రొడక్ట్ అయినా వర్తబుల్ కాబట్టి 30 days లో మనీ బ్యాక్ గ్యారంటీ ఉంది. ఎంతవరకు ఏ కంపెనీ ఇవ్వలేదు. ఇది 100% అయితే పరిస్థితి ఎవరికి రాదు. బిజినెస్ క్లోజింగ్ డైలీ అండ్ మంత్లీ ఫ్రెండ్స్. బిజినెస్ డైలీ అండ్ మంత్లీ బేసిస్ లో క్లోజ్ అవుతుంది. 1 PAN కార్డ్, ఒక ఐడియా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ట్రాన్స్ఫర్ యువర్ బిజినెస్ టు యువర్ నామినీ. ఇది కంప్లీట్ గా అందరూ అబ్జర్వ్ చేయండి ఈ విషయాన్ని. ప్రతి పేరెంట్ కి ఇంటెన్షన్, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, ప్రెజెంట్ జాబులు లేవు, అలాంటి సిచ్యువేషన్ అదే నిజం. ఆ ఇంటెన్షన్ నిజమైతే ఎక్కడ మనం వర్క్ చేస్తే మన బిజినెస్ మన పిల్లలకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఎన్ని రీజన్స్, ఎన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతున్నాయి. ప్రెజెంట్ పెరిగే రేట్లు ప్రకారంగా మన జాబులు మన బిజినెస్ లో మనం మెయింటైన్ కాలేము. అలాంటి సిచ్యువేషన్ చేసేస్తాను సడన్ గా. సార్ సారీ సార్, నా వాయిస్ వస్తుందా? కాల్ వచ్చింది. ఎస్ సార్, వస్తుంది సార్, నో ప్రాబ్లం, క్యారీ ఆన్ సార్. ఇక్కడ మనకి ఒక పేరెంట్ గా టెన్షన్ కూడా వెళ్ళిపోతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సమాజంలో పెరిగే రేట్లు తగ్గట్టుగా మన జాబులు మెయింటైన్ కాలేనప్పుడు ఈ బిజినెస్ లో కోట్ల రూపాయలు ఎర్నింగ్ ఉంది. ఆ విధంగా అవుతున్నాము. నెక్స్ట్ మన పిల్లలకి ఏదైతే ఇంటెన్షన్ అది కూడా క్లియర్ అయిపోతుంది. నేను కష్టం నా పిల్లల పేరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. వెల్ సార్. నెక్స్ట్ గ్యారంటీ యూనికాష్ ఫ్రమ్ యూనిపే యాప్ వితౌట్ ఎనీ మెంబర్స్. ఇక్కడ గ్యారంటీ యూనికాష్ అయితే వితౌట్ మెంబర్షిప్ లేకుండా మామూలుగా మనం 3 members కూడా ఇక్కడ సర్వీసెస్ గట్రా అన్ని వాడుకోవచ్చు ఫ్రెండ్స్. మినిమం P2P పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్ 25 రూపీస్ అయితే ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. మినిమం యాడ్ ఫండ్ 50 రూపీస్ అయితే ఫండ్ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మినిమం బ్యాంక్ విత్డ్రాల్ 500 ఉంది. బ్యాంక్ విత్డ్రాల్ మనం ఇక్కడ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అర్థమైంది అనుకుంటాను. మనకి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతున్నాయో, రేట్లు ఎక్కడి నుంచి ఎటు పెరిగినా ఇక్కడ మనం కవర్ చేసుకోగలం. ఎటువంటి